హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజు అయితే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా, డే 1 ఆఫ్ శ్రావణ మాసం. ఇక శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవి అంటారు కదా, అందుకని చెప్పి ముందుగా అయితే బయట అయితే క్లీన్ చేసి ముగ్గు అయితే వేస్తాం. ఆ తర్వాత అయితే నేనైతే పసుపు కుంకుమ అయితే ముగ్గులు అవుతున్నా, చిన్నపాప అయితే నా వెనకాల వీడియో తీస్తూ తిరుగుతుంది. ఇక అయితే బయట అయితే ముగ్గులో పసుపు కుంకుమ పూలు అయితే వేసిన తర్వాత అయితే వంటగదిలోకి వచ్చేసి ఇక పూజ అయితే పిల్లలు వెళ్ళిన తర్వాత చేసుకుందాం, వాళ్ళు అప్పుడైతే ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పి ముందైతే పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్కి పంపిద్దామని చెప్పి ఆ పని అయితే స్టార్ట్ చేస్తాను. ఇక వంటగదిలోకి వచ్చి అయితే ముందైతే ఒక పక్క అయితే టీ పెట్టేసి ఆ తర్వాత అయితే బెండకాయ పులుసు పెడదామని చెప్పి బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను. పక్క అయితే టీ మరుగుతూ ఉన్నాయి. నేను లేచేసరికి మా నాన్నమ్మ అయితే లేచి పక్కన అయితే రైస్ కూడా వండేసింది. ఈలోపు మా చిన్న పాప అయితే స్నానం కూడా చేసి వచ్చేసింది. నేను ఇంకా మొహం కడుగుతున్నాను అనుకున్నాను. పాపం మళ్ళీ రెండోసారి తల స్నానం దానికి చన్నీళ్ళే చేయించాల్సి వచ్చింది. ఇక బయట అయితే మా పిల్లలకైతే వాళ్ళ నాన్నమ్మ అయితే తల స్నానాలు చేస్తూ ఉంది. నేనైతే టీ కూడా మరిగిపోయినాయి. ఇక ఒక పక్కన అయితే టీ తాగిన తర్వాత అయితే ఒక పక్క కర్రీను, ఒక పక్క అయితే పిల్లలకైతే టిఫిన్ అయితే ఈరోజైతే దోశలు వేసాను. దోశల్లోకి అయితే పల్లీ చట్నీ చేద్దామని చెప్పి పప్పులు అయితే లేవు. ఈలోపు ఇక షాప్కి వెళ్ళి అయితే పిల్లలు అయితే పల్లీలు కూడా తెచ్చేస్తారు. ఇక ఒక పక్క కర్రీను, పక్క దోశలు కూడా వేస్తాను. దోశలు అయితే వేసేసి చల్లారకుండా ఉండడానికి అయితే హాట్ బాక్స్లో అయితే పెట్టేసి చట్నీ కూడా మిక్సీ పట్టేశాను. ఇక చట్నీ పట్టిన తర్వాత అయితే పిల్లలు కూడా స్నానాలు అయితే చేసి వచ్చేసారు. వాళ్ళైతే డ్రెస్ వేసుకునే లోపల అయితే నేనైతే పిల్లకైతే లంచ్ బాక్స్ కూడా కట్టేసాను. తనకైతే బెండకాయ కర్రీ వద్దని చెప్పి వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి అయితే వేరే కర్రీ తెచ్చుకుంది. ఇక పిల్లలకైతే జెల్ అయితే వేసాను. చిన్నపాప వ్యాన్ అయితే పెద్ద పాప కన్నా ముందే వస్తుంది. 8 ఆ టైంకి అయితే వచ్చేస్తుంది. ఇక చిన్నపాప అయితే రెడీ అయిపోయింది, పెద్ద పాప కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇక తనైతే వ్యాన్ ఎక్కించడానికైతే పెద్దామ అయితే వెళ్తుంది. ఇక తను వ్యాన్ ఎక్కించి వచ్చే గ్యాప్లో అయితే నేనైతే మంచాలు అయితే ఎత్తేసి దుప్పట్లు అయితే మడత పెట్టేసాను. ఇల్లు అయితే ఊడ్చాను. ఈలోపు అయితే పెద్ద పాప కూడా వచ్చేసింది. తనకు కూడా జడ అయితే వేస్తాను. ఇక తనైతే పసుపు అయితే కాళ్ళకైతే రాసుకుంటాను, శ్రావణ శుక్రవారం అని చెప్పి. ఇక వాళ్ళ అక్క రాసుకుంటుంది కదా అని చెప్పి మా బాబు కూడా తనకు రాయమని చెప్పి కూర్చున్నాడు. ఇక తను పసుపు రాసుకొని తను స్కూల్కి అయితే బయలుదేరింది. ఈలోపు అయితే మా నాన్నమ్మ బట్టలు అయితే ఉతికేసింది. ఇక పెద్దాం కూడా స్కూల్ ఆట అయితే వచ్చేసింది. తను కూడా అయితే బయలుదేరి వెళ్తూ ఉంది. వీడియో చేస్తున్నా అని చెప్పి తల ఉంచుకొని వెళ్తూ ఉంది. పైకి చూడంటే బాయ్ అని చెప్పి నవ్వుతూ ఉంటాను. ఇక తను వెళ్ళిన తర్వాత అయితే మా బాబుకి కూడా అయితే స్నానం అయితే చేయించేసాను. ఇక స్నానం చేయించిన తర్వాత అయితే నేను కూడా స్నానం అయితే చేసేసి పూజ చేసుకుందాం అని చెప్పి రెడీ అయ్యాను. మా బాబు ఉన్న వెనకాల అట్లా ఆడుతున్నాడు. వాడైతే ఆడుతూ ఉన్నాడు. నేనైతే గుమ్మాలకైతే పసుపు రాసేసి ముందైతే గుమ్మాలు కడిగేసిన తర్వాత అయితే పసుపు రాసేసి కుంకుమ బొట్లు కూడా పెట్టేసిన తర్వాత అయితే ముగ్గు అయితే వేసాను. నాకు స్టాండ్ లేకపోవడం నేనే ఫోన్ పట్టుకుని అయితే తీసుకోవాల్సి వస్తుంది. మీషోలో అయితే స్టాండ్ బుక్ చేశాను కానీ అదైతే విరిగిపోయింది, మా బాబు ఎరుక్కొట్టేశాడు. ఇక వీడియో విషయానికి వస్తే గుమ్మానికి అయితే పసుపు రాసిన తర్వాత నేను కూడా పూజ చేసుకుందాం అని చెప్పి కాళ్ళకైతే పసుపు రాసుకున్నాను. మామూలుగా అయితే నేనైతే పూజలు చాలా తక్కువ, కానీ కాకపోతే ఏంటంటే శ్రావణ మాసంలో మాత్రం కంపల్సరీగా చేస్తాను నెల మొత్తం. నేను కూడా కాళ్ళకి పసుపు రాసుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తాను. ముందుకైతే దేవుడికి సామాను అన్నీ కడుక్కొని వాటికి కావాల్సినవి అన్నీ కూడా దేవుడి దగ్గర అయితే పెట్టేసుకున్నాను. మళ్ళీ పూజ దగ్గర నుంచి లెగడం ఎందుకని చెప్పి ఇక అయితే దేవుడి ఫోటోలు అయితే క్లీన్ చేసి పేపర్ కూడా మార్చేసి అయితే రెడీలో అయితే పెట్టుకున్నాను. తర్వాత అయితే దేవుడి పటాలన్నిటికీ పువ్వులు అయితే అలంకరించేసాను. నైటే మా ఆయన అయితే పిల్లలకును దేవుడికి కూడా పిల్లలకైతే మల్లెపూలను, మా దేవుడికి అయితేనేమో చామంతులను గులాబీలు అయితే ఇచ్చాడు. పూలు అయితే ఫోటోలన్నిటికీ అలంకరించిన తర్వాత అయితే గౌరీదేవుని కూడా చేద్దామని చెప్పి పసుపు అయితే ఒక ప్లేట్లోకి అయితే కలిపి పెట్టుకొని గౌరీదేవుని కూడా ముద్ద అయితే చేసి గౌరీదేవుని కూడా అయితే పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత అయితే ఆ తల్లికి కూడా కుంకుమ బొట్లు అయితే పెడుతూ ఉన్నాను. దేవుడికైతే గౌరీదేవికి అయితే పసుపు కుంకుమ కూడా పెట్టేసి తల్లికి అయితే ఆ తర్వాత అయితే పటాలన్నిటికి కూడా పసుపు కుంకుమ అయితే బొట్లు అయితే పెట్టేశాను. ఇంట్లో పూజ చేసే తిన రైతు తక్కువ, కానీ పూజ చేసినప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా పాజిటివ్గా అనిపించింది కదా. ఈరోజు కూడా అంతే. ఫోటోలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూస్తుంటే. ఇంకా ఫోటోలన్నిటికైతే పసుపు కుంకుమ అయితే పెట్టేశాను బొట్లు. నేనైతే పూజ చేస్తుంటే ఒక పక్కన అయితే మా వాడైతే తెగ అల్లరి చేస్తూ ఉన్నాడు. ఒక పక్కన వాడిని చూసుకోవడం సరిపోతుంది. మా నాన్నమ్మ దగ్గర అయితే అసలు ఈ మధ్య ఉండడమే లేదు. ఇక ఫోటోలన్నిటికీ బొట్టు పెట్టిన తర్వాత అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ముందుగా పూజ సామాను కడుక్కున్నా అని చెప్పాను కదా, వాటిలో అయితే ఒత్తులు అయితే వేసి నువ్వుల నూనె కూడా అయితే దేవుడికి దీపారాధన చేద్దామని చెప్పి నువ్వుల నూనె కూడా అయితే వడ్డించేసాను. ఇక నువ్వుల నూనె వడ్డించిన తర్వాత అయితే కొంతమంది అయితే కొబ్బరి నూనెతో కూడా చేస్తారు. అది ఎట్లా అంటే నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చూసాను, తనైతే ఎక్కువ కొబ్బరి నూనెతో చేస్తుంది.
దీపారాధన అయితే అగ్గిపుల్లతో వెలిగకూడదంటారని చెప్పి నేనైతే ఇప్పుడు సాంబ్రాణి పుల్లతో వెలిగిస్తాను. ఒకసారి పెట్టేసరికి మంట ఎక్కువగా వచ్చిందని చెప్పి ఇక అయితే దేవుడికి చూపించేసి సాంబ్రాణి పుల్ల తర్వాత అయితే ఓన్లీ ఒక పుల్ల మాత్రమే తీసుకుని దీపారాధన అయితే స్టార్ట్ చేసేసాను. ఇక నేను అట్లా పెడుతుంటే మా వాడైతే వారు కూడా తిప్పుతాను వచ్చి సాంబ్రాణి పుల్లలు మొత్తం పాడు చేస్తారు. ఇక దీపారాధన అయితే చేయడం స్టార్ట్ చేస్తాను. ఒక పక్క అయితే దీపారాధన చేస్తూనే వీడియో తీయడం అయితే ఈరోజు చాలా కష్టమైపోయింది. స్టాండ్ లేదని చెప్పాను కదా. దీపారాధన చేస్తే దేవుడికి కూడా ఎంత ప్రశాంతంగా అనిపించింది ఈరోజు. ఇంకా దీపారాధన అయిన తర్వాత అయితే దేవుడికైతే నేనైతే ఈరోజు అయితే ఏం స్పెషల్స్ చేయలేదు ఇంట్లో. ఎందుకంటే పొద్దున్న పిల్లలతోనే సరిపోతుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏమో బాబుని చూసుకోవడం సరిపోతుంది. ఇదివరకు అయితే ఎవరి దగ్గరైనా ఉండేవాడు, కానీ ఈ మధ్య అసలు ఎవరి దగ్గర ఉండట్లేదు, పెరుగుతున్నాడు కదా. ఇక నైవేద్యం కింద అయితే దేవుడికైతే నేను ఈరోజు అయితేనేమో ఇంట్లో దానిమ్మ ఉంటైతే దానిమ్మకాయ అయితే పెట్టేస్తాను. ఈ పక్కన అయితే నేను పూజ చేస్తుంటే వాడు కూడా వచ్చి అక్క చూడండి ఎంత క్యూట్గా వచ్చినాడు నా పక్కన. కొబ్బరికాయ పట్టుకొని కింద టాంగ్ అని కొడుతూ ఉన్నాడు. చూడండి కుంకుమ ఎంత చక్కగా పెట్టుకున్నాడు. మళ్ళీ వీడియో చేస్తున్నానని చెప్పి ఇంకా వీడియో చేస్తే చాలు మా వాడికి ఎంత చక్కగా తెలిసిపోయింది అసలే. చూడండి ఎట్లా నవ్వుతున్నాడో క్యూట్గా. ఇక అయితే దేవుడి దగ్గర సాంబ్రాణి పొలాలతో పాటు సాంబ్రాణి పొడి అయితే లేదు, ఇంట్లో కడ్డీలు అయితే ఉన్నాయి, దాన్ని అయితే వెలిగించాను. కానీ ఇది మాత్రం చాలా స్మెల్ అయితే బాగా మంచిగా వస్తుంది. ఇది మొత్తం గది మొత్తం ఫుల్ పాజిటివ్ పొగంతా పట్టేస్తుంది. అదైతే ఒకటైతే వెలిగించి దేవుడి దగ్గర అయితే పెట్టేస్తాను. ఇక అది వెలిగించిన తర్వాత అయితే కొబ్బరికాయ కొడదామని చెప్పి సుత్తి అయితే మర్చిపోయిన వెళ్ళి సుత్తి తెచ్చుకున్నాను. చెప్పాను కదా ఇందాక నైవేద్యం ఏం ప్రిపేర్ చేయలేదని. ఇక అందుకని ఇంట్లో ఏమైనా చూస్తే ఫ్రూట్స్ ఉన్నాయి, ఇక ఒక దానిమ్మ అయితే పెట్టేస్తాను. ఆ తర్వాత అయితే దేవుడికి అయితే కొబ్బరికాయ కూడా కొట్టేస్తాను. ఆ కొబ్బరికాయ కొట్టి 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 నాకైతే ఫస్ట్ నుంచి కూడా అంతే, అసలు పగలనే పగలదు. ఎందుకన్నా మా ఆయన అయితే ఒక దెబ్బతోనే పగిలిద్ది. ఇక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి చెప్పులకైతే కుక్కం బొట్లు అయితే పెట్టేసి అయితే దేవుడి దగ్గర అయితే పెట్టేస్తాను. ఇక తీరా హారతి ఇద్దామని చూసేసరికి దేవుడి దగ్గర అయితే హారతి ఇచ్చేది కనిపించలేదు. అసలు ఇల్లు మొత్తం వెతికినా కనిపించలేదు టయానికి. మొన్న అయితే తోమాను మేము ఊరు వెళ్ళేటప్పుడు, కానీ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. ఇక చేసేదేం లేక ఇంట్లో ప్రమిదలు ఉంటే ప్రమిదలు అయితే హారతి ఇద్దామని చెప్పి దాన్ని అయితే రెడీలో పెట్టుకున్నాను. ఇక చేసేదేమీ లేక దానిలోనే హారతి అయితే దేవుడికి అయితే హారతి ఇచ్చేసాను. నా పూజ కంప్లీట్ అయితే దేవుడికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసరికి అయితే 11 అయితే అయిపోయింది ఈరోజు. నాకేమో కడుపులో తెగ ఆకలేస్తూ ఉంది. ఇక చేసేదేం లేక పిల్లల్ని పంపించాకైతే ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా పూజ, అందుకని చెప్పి పిల్లలు వెళ్ళాకే చేసుకున్నాను. లేట్ అయితే అయిందని చెప్పి పూజ అయితే పిల్లలు వెళ్ళాకైతే స్టార్ట్ చేశాను. నా పూజ ఇంట్లో పనులు పూజ అయ్యేసరికి అయితే 11:30 అయింది. 11:30 తర్వాత అయితే ఇక నేను కూడా దోశలు అయితే వేసేసుకొని టిఫిన్ అయితే చేస్తాను. ఈ లోపు అయితే మా బాబుకి కూడా నిద్ర వచ్చేసింది, వాడు కూడా అయితే పడుకుని పోయాడు. ఇక మీకైతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.